ట్యుటోరియల్లో మనం టైప్ కన్వర్షన్ చూద్దాం. ఇదివరకే చెప్పిన గో అన్నది స్ట్రాంగ్లీ టైప్డ్ అని. సో స్ట్రాంగ్లీ టైప్డ్ ఇంకొకటి ఏంటంటే గో అన్నది బేసికల్లీ క్లియర్ ఓవర్ క్లెవర్ అన్నది ఒక ప్రావర్బ్ అన్నది. ఇది బేసికలీ ఒక గైడ్ లైన్ అన్నమాట దీనికి. సో క్లియర్ అవర్ క్లెవర్ అంటే క్లియర్గా ఉండాలన్నమాట. ప్రతిదీ ఏది డిక్లేర్ చేసినా అది యూజ్ చేసినామా లేదా అన్నది క్లియర్గా ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది డిక్లేర్ చేసి ఇది యూజ్ చేయకపోయినాం అనుకో, సపోజ్ ఇట డిక్లేర్ చేసి యూజ్ చేయకపోయినాం అనుకో, మనకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూసి మనం ఇట్ ఈస్ డిక్లేర్డ్ బట్ నాట్ యూజ్డ్ అని. అదే ఇట్లా చేస్తే ఇట్లా చేసినా నాట్ యూజ్డ్ అని వస్తుంది. సో డిక్లేర్ ఇంకా డిఫైన్ చేసి యూజ్ చేయకుండా మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో సో ఎప్పుడైనా సరే యూజ్ చేయాలన్నమాట. మనం ఎప్పుడైనా ఏ వాల్యూస్ అయినా అసైన్ చేసినాం అనుకో, దాన్ని యూజ్ చేయాలి. యూజ్ చేయకపోయినాం అనుకో అది ఎర్రర్ ఇస్తుంది పక్కా. సో అది నెంబర్ 1 పాయింట్, క్లియర్ ఓవర్ క్లెవర్. యూజ్ ఆల్వేస్ యూజ్ ద వేరియబుల్స్ declared and defined. ఇంకొకటి టైప్ కన్వర్జన్ స్ట్రాంగ్లీ టైప్డ్. సో స్ట్రాంగ్లీ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదంతా తీసేస్తున్నాం. సో మన దగ్గర ఒక ఇంట్ ఉంది. సో ఏ తీసుకుందాం. సో వేరియబుల్ షార్ట్ హ్యాండ్లో తీసుకుంటున్నా ఏ ఈక్వల్ టు ఒక ఇంట్ వాల్యూస్ తీసుకుంటున్నా 45 అని. అదే ఏని బి బి మనం ఒకటి ఫ్లోట్ లాగా డిఫైన్ చేసుకుందాం. సో బి వచ్చేసి ఫ్లోట్ 32గా డిఫైన్ చేసిన. సో ఈ బీలకి ఏ పంపాలనుకుంటే మనకు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు fmt డాట్ ప్రింట్ ఇది ప్రింట్ చేయాలనుకుంటే మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఎందుకంటే టైప్ మిస్ మ్యాచ్ వచ్చింది. యూ కెనాట్ యూజ్ ఏ యాజ్ ఫ్లోట్ 32 ఇన్ అసైన్మెంట్. అంటే ఈడ ఏ అన్నది ఫ్లోట్ 32 లాగా అసైన్ చేయలేవు అని ఉంటుంది. అదే నువ్వు ఇక్కడ ఫ్లోట్ 32 పెట్టినావు అనుకో సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఫ్లోట్ 32 పెడితే సెట్ అయిపోయింది. అదే మనం ఇది కనుక మనం ఈ వేరియబుల్ని వేరియబుల్ ఇది ఫ్లోటే కానీ ఫ్లోట్ 16 పెట్టినాం అనుకో, ఫ్లోట్ 16 కాదు 64 చూస్తా, ఫ్లోట్ 64 వచ్చింది. సో 64గా పెట్టిన తర్వాత 32కి అసైన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇట్లా కూడా మనకు ఎర్రర్ వస్తుంది. సేమ్ టైప్ అయినా డిఫరెంట్ బైట్ సైజ్ అయినా మనకు ఎర్రర్ వస్తుంది. సో మన అంటే ఇక్కడ టైప్ కన్వర్జన్ చేయలేదు, అందుకే ఎర్రర్ రాలేదు. ఇప్పుడు చూసుకుంటే టైప్ కన్వర్జన్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. టైప్ కన్వర్జన్ చేస్తే ఎర్రర్ రాదు. సో ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ దీన్ని ఫ్లోట్ 32 చేసేస్తే ఏ వాల్యూని అప్పుడు ఎర్రర్ పోతుంది. సో ఎర్రర్ పోయిండే. సో ఇది అన్నమాట టైప్ కన్వర్జన్. ఏ టైప్ తోటినైతే డిఫైన్ చేస్తావో అదే టైప్ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట అది. సో ఈ టైప్నే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా అదే టైప్లో సెండ్ చేయాలి, లేకపోతే టైప్ కన్వర్ట్ చేయాలి. ఇట్లా టైప్ కన్వర్ట్ ఇట్లా చేస్తాం. సో ఇది ఇంతటి టైప్ కన్వర్షన్ మీద.